ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అందరికీ మనుషులు ఇవ్వరు ఉంటారు, రేపు పోతారు. అయినా కానీ కుళ్ళులు, కుతంత్రాలు, గొడవలు ఇవన్నీ అబ్బా! నేను ముందు నుంచే అలా ఉండమండి మా ఫ్యామిలీ. మా దగ్గర ఏ కుళ్ళు, కుతంత్రాలు ఉండవు. ఉన్నంతలో తృప్తిగా నవ్వుతూ బ్రతుకుతాము. నా ఫ్యామిలీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. సుజాత, శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళకొక్క బాబు. వీళ్ళెప్పుడు సంతోషంగానే ఉంటూ ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు అని మాకు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాం అందరికీ. అందుకేనేమో ఆ దేవుడు నన్ను కాపాడాడు అనిపిస్తుంది. మా వాళ్ళ మంచితనం. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదండి. అందుకే అందరితో మంచిగా ఉండాలి. ఆ రోజు కొంచెం ఆలస్యం అయ్యి ఉంటే నేను ఇంటికి వచ్చి ఉండేదాన్నే కాదు. ఇప్పుడు అన్నిటికీ మించి నేను అనుకుంటున్నానంటే ఆగస్టులోనే నేను పుట్టాను. ఆగస్ట్ 23 అంటే ఎల్లుండి సండే. ఆగస్ట్ 13కే నేను చనిపోతానేమో అని చాలా బాధపడ్డారు అందరూ. కానీ నా కొడుకు అదృష్టమో, నా భర్త అదృష్టమో, వాళ్ళ ఇంటి మహాలక్ష్మి తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేసింది. నిజంగా నేను ఈ ఇంటి మహారాణినండి. అంతకంటే గొప్పగా చూసుకుంటారు నన్ను నా భర్త, నా కొడుకు. నేను కన్న నా బిడ్డే నన్ను కన్న తండ్రిలా చూసుకుంటాడు. ఇంకా మా ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దొడ్ల శ్రీనివాసరెడ్డి అంటే నిలువెత్తు మంచితనం. ఎన్ని జన్మల్లో ఏ పూలతో పూజ చేశానో, బంగారు పూలతో, ఇంత మంచి శ్రీనివాసరెడ్డి నాకు భర్తగా వచ్చాడు. ఇదంతా మా సుశీలారెడ్డి, మా అత్త గొప్ప పెంపకం. నిజంగా ఆమె ఎక్కడుందో దేవత. అంత మంచి బిడ్డని నాకు అందించింది. ఇంకా నాకు ఈ జన్మకు చాలు అనిపించింది. అందరూ అనేవాళ్ళు మీ అన్యోన్యతకు దిష్టి తాకుతుంది. నా దిష్టి ఈ గుండెపోటుతో పోయింది. ఇంకా దేవుడు ఎప్పుడు మమ్మల్ని చల్లగా చూస్తాడని అనుకుంటున్నాను. అందరికీ అదే చెప్తున్నాను. ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదబ్బా. గొడవలు, కొట్లాటలు లేకుండా అందరితోని ప్రశాంతంగా ఉండండి. మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. అదే నా భర్త ఇప్పుడు అనుకుంటున్నాడు. మంచిగా ఉండాలి, మంచితనమే మనల్ని కాపాడుతుంది అని. ఒక ఇంటి మహారాణిని నేను. అలా చూసుకుంటారు వాళ్ళు నన్ను. వాళ్ళ మహారాణిని వాళ్ళకి అందించిన ఈ అమ్మవారికి నిజంగా చేతులెత్తి దండం పెట్టి ఈరోజు వ్రతం చేసుకుంటున్నాను. నేను అసలు బెడ్ రెస్ట్‌లో ఉన్నాను, కింద కూర్చోకూడదు. అయినా ఇలా కూర్చొని చేస్తున్నాను అంటే నా భర్త ఒప్పుకున్నాడు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అనేది ఒక ఎమోషనల్. అది చేయకపోతే నేను ఇంకా డల్ అయిపోతా అని. అందుకే మా అమ్మ, నా చెల్లెలు, మా పిల్లల హెల్ప్‌తో ఆ వ్రతం అన్ని ఏర్పాట్లు చేయించాడు. జస్ట్ వచ్చి కూర్చున్నాను అంతే అక్కడ. చాలా మనశ్శాంతి, హ్యాపీగా ఉంది. అర్థం చేసుకోకపోతే ఆయన కష్టమయ్యేది. కాబట్టి బెడ్ రెస్ట్‌లో ఉన్న నాకు కూడా అన్ని ఏర్పాట్లు చేయించి నా చేత వ్రతం చేయించేశారు. చాలా తృప్తిగా ఉంది. ఓకే అండి. అందరికీ మరోసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.